అత్తపై అల్లుడు చేసిన దారుణం. ఈ న్యూస్ మీరు వినే ఉంటారు. అత్తపై అల్లుడు చేసిన దారుణం. మనం కన్న తల్లిపై కొడుకు చేసిన దారుణం అని ఈ మధ్య అతి ఘోరమైన విషయం విన్నాం కదా. కూతురు మీద కూడా దాడి చేసిన విషయం కూడా మనకి చాలా విన్నాం మనం. ఇప్పుడు కొత్తగా అత్త మీద దాడి చేసిన అల్లుడు. అత్త అంటే తల్లితో సమానమైన అత్త మీద దాడి చేశాడంట అల్లుడు. సంగారెడ్డి గూడెంలో ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళు ఏంటి ఇద్దరు గొడవ పడుతున్నారంట బాగా. సరే వాళ్ళకి తీర్పు చెప్తాక అత్త వెళ్ళింది. తల్లి వెళ్ళి తీర్పు తీర్చడానికి వెళ్ళినప్పుడు వీడేం చేశాడు, వెధవ, నీచుడు, అతి నీచుడు. నీచులు ఎక్కువైపోయారనమాట ఈ మధ్య, అతి నీచులు. మరి దేశం ఎటుపోతుందో నాకైతే తెలియట్లేదు. నీచాతి నీచులైతే ఉన్నారండి. ఒక ఎథిక్స్ లేవు, ఒక బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ఏమీ లేని ఎదవల్లా తయారయ్యారు అందరం. నేను అంటున్నానని బాధపడమాకండి. అయితే తీర్పు తెచ్చడానికి వెళ్ళిన అత్తనే ఆ నీచుడు ఏం చేశాడు, భార్యను తీసుకెళ్ళి ఒక రూములో పడేసి తాళం వేసి శుభ్రంగా అత్త మీద అతి నీచంగా ప్రవర్తించాడంట. మన నోటితో కూడా చెప్పుకోలేదామండి, అంత నీచంగా ప్రవర్తించాడంట. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంత వెధవలుగా ఎందుకు తయారవుతున్నారు అని నాకు తెలియట్లేదండి. అసలు ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది, అంతానికి దగ్గరలో ఉందా? ఎంత నీచంగా ఒక అల్లుడు ఇలా ప్రవర్తించాడు. కొడుకు దానికంటే ఇది ఘోరం కాదనుకోండి. కొడుకు ప్రవర్తించాడంటే వాడు ఎంత నీచుడు, పరమ దుర్మార్గుడు. వాడిని అసలు ఉరేయకుండా వదిలిపెట్టారు. చట్టాలు అలా ఉన్నాయండి, చట్టాలు అలా ఉన్నాయి. ఎవ్వడికి భయం లేదు, ఎవ్వరికి అసలు భయం లేదు. భయం లేకుండా అందరూ చట్టాల వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారని నేను అనుకుంటున్నానండి. నేనేదో అంటున్నానండి, మీరందరూ తప్పట్టొద్దు నన్ను. అతి నీచంగా తయారంటే అతి నీచంగా తయారయ్యారు. ఇంక ఈ సమాజం ఎట్టిపోద్ది అనేది మనకైతే తెలియదండి. తల్లిని చూడరు, ఒక బంధం లేదు, ఒక రక్త సంబంధం లేదు. అసలు తల్లి అంటే తల్లి మీద ప్రేమ కూడా నశించిపోయింది. ఇదివరకు తల్లి మీద ప్రేమ ఉండి భర్త హింసిస్తూ ఉండేవాడు, కానీ బిడ్డలు మాత్రం తల్లిని ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు బిడ్డలే తల్లిని హింసిస్తున్నారనమాట. అలా తయారయ్యారు సమాజం. ఈ సమాజం ఎట్టిపోతుందో చెప్పలేమండి. అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కానీ ఆమెకి మచ్చ కదండి, అత్తకి. అది ఆ మచ్చ ఆమె చచ్చిపోయేంత వరకు కూడా అది గుర్తుపెట్టుకుంటుంది. అది సరే, ఆ బిడ్డని వాడి దగ్గరికి ఎలా పంపించిద్ది? కాపురానికి పంపించలేదు. ఇంకా అమ్మాయి అలా అయిపోయింది, ఈమెకు ఒక మచ్చ మిగిలిపోయింది. వాడు అలా తయారు చేసి అలా తయారవుతున్నారండి జనాలు. ఎందుకు అని ఒక్కసారి అందరూ ఆలోచించుకోండి. మారండి ప్లీజ్, మారండి. ఎవరైనా సరే మారండి, మారటానికి ప్రయత్నించండి. అతి దారుణంగా ఉన్నారు అంటే అందరిని అంటలేదు నేను, అతి దారుణంగా ఉంటున్నారు. అది ఎందుకు ఉంటున్నారు ఏంటి, దీనికి వీళ్ళకి చట్టాలకి ఏమైనా సంబంధం ఉందా అనేది. చట్టాలు గట్టిగా ఉంటే వీళ్ళు భయపడతారు, కానీ చట్టాలు గట్టిగా లేనప్పుడు వీళ్ళు భయాలు పడతారండి. ఒకసారి ఆలోచించండి, చట్టాలు ఒకసారి ఆలోచించండి మీరు.